చాణక్య, మీ తరఫున వాదన వినిపించండి. థ్యాంక్ యూ మిలాడ్. మిలాడ్, నా క్లయింట్ తానే నేరం చేసినట్లు ఒప్పుకొని చట్టం ముందు లొంగిపోయాడు. అతను ఈ నేరం చేశాడా లేదా అన్నది సాక్షుల్ని విచారించిన తర్వాత గాని గనం కోర్టు వారు నిర్ణయించాలి. 1000 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి అయినా శిక్షించబడకూడదని చట్టం యొక్క నీతి. కావున ఈ కేసుకు సంబంధించి 2 సాక్షుల్ని విచారించడానికి గనం కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఎస్, గ్రాంటెడ్. మీ పేరు? భూపతి. మీరు? జవహర్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కదా? సార్. ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? ఒకే ఒకసారి చూశాను సార్. ఒకసారా? అవును సార్. ఎప్పుడు, ఎక్కడ చూశారు? ఆ రోజు రాత్రి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్లో ఈ అమ్మాయిని చూసాం సార్. మీరు చూసినప్పుడు టైం ఎంత ఉంటుంది? అరౌండ్ నైట్ ఒక 12:30 ఉంటుంది సార్. నైట్ 12:30. ఆ సమయంలో ఆ అమ్మాయి... సరే, అది వదిలేయండి. మీరు ఎలా ఏంటని విచారించి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి వదిలేరా? ఆ అమ్మాయి ఒంటరిగా ఉండుంటే మీరు అన్నట్లు చేసేవాళ్ళం, కానీ ఆ అమ్మాయితో 4 అబ్బాయిలు ఉన్నారు సార్. అదే కాక వాళ్ళ ధోరణి వేరేలా ఉండింది సార్. వేరేలా అంటే ఏమంటున్నారో అర్థం కావటం లేదు, వివరంగా చెప్పండి. సార్, అది నడి రోడ్ అని కూడా చూడకుండా వాటేసుకోవడం, ముద్దులు ఇవ్వడం చాలా అసహ్యంగా చేస్తున్నారు సార్. ఒక్కరికి ముద్దిస్తే పర్వాలేదు, ఒక్కొక్కరికి మార్చి మార్చి ముద్దులు ఇవ్వడం, వాటేసుకోవడం. అయ్యయ్యో, చాలా అసహ్యంగా ఉంది. మిలాడ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మిస్టర్ జవహర్ సార్. మిస్టర్ భూపతి చెప్పేది నిజమేనా? సార్, 100% నిజమే సార్. దగ్గరికి పోతే చాలా చండాలమైన వాసన సార్. తాగారా లేక మునిగారా తెలియదు సార్. ఫుల్ బూజులో ఉన్నారు సార్. మీరు ఎల్ఎన్ఓకి ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్, స్టూడెంట్సే కదా అని వదిలి వెళ్ళిపోయాను సార్. గ్రూప్ స్టడీస్ లాగా గ్రూప్ కిస్సింగ్ లా ఉంది, కష్టమే. ఓకే మిస్టర్ భూపతి, మిస్టర్ జవహర్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. మిలాడ్, అర్ధరాత్రిలో అనేక మందిని హత్తుకుని ముద్దలిచ్చే ఒక అమ్మాయిని గూర్చి స్పష్టంగా ఉన్న సమాచారం యాజ్ పర్ అవర్ రికార్డ్స్. తల్లిదండ్రులు లేని అమ్మాయి, కాలేజీకి వెళ్లే వరకు కో ఎడ్యుకేషన్ లేదు. అంత మాత్రమే కాక అబ్బాయిలు మాత్రమే చదివే మెకానిక్ కోర్సులో చేరిన అనిత ఒకే సమయంలో ఒకరిని ప్రేమిస్తే పర్వాలేదు, 4 ప్రేమించింది. ఈ అమ్మాయి యొక్క పూర్తి ప్రవర్తన మనకి తెలియాలంటే మరో సాక్షిని విచారించాలి. డాక్టర్ హనుమంతరావు గారు. యూ ప్రొసీడ్. నమస్తే సార్. డాక్టర్ హనుమంతరావు గారు, మీ డిజిగ్నేషన్ ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఓ గుడ్. అంటే మీ రిపోర్టు ప్రకారము ఆ అమ్మాయి హత్య చేయబడే ముందు ఓ 2 నెలల క్రితము ఆమెకి అబార్షన్ చేయబడింది కదా? చెప్పండి డాక్టర్. ఎస్ సార్, యాజ్ పర్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇట్ వాస్ అ సర్జికల్ అబార్షన్. మిలాడ్, నోట్ దిస్ పాయింట్. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ మై లార్డ్. మై లార్డ్, పోలీసు విచారణ పోస్ట్మార్టం రిపోర్టు హత్యను బలపరుస్తుంది. నేరస్తుడు నేరాన్ని ఒప్పుకుంటున్నాడు. నిజమైన నేరస్తుడు తెలియాలంటే ఈ హత్యకు వెనకాల వేరే ఎవరైనా ఉన్నారనేది తెలుసుకోవాలి. ఈ నేరస్తుడిని సరైన పద్ధతిలో పోలీసులు విచారించాలని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అన్నా, టీవీలో న్యూస్ చూసినావా? లేదు భయ్యా. అరే గేందనా నువ్వు, గదే కాలేజ్ పోరి రేప్ కేసు. అవును, ఏమైంది? గా పోరి బడా కేసు అంట. గది ఒకరిద్దరు కాదన్నా, 5 लोगों से. పా, అదృష్టం. దిన్ భర్ బడా ఖుషి భయ్యా. నన్నే కొట్టినారా? ఉండండి, వస్తాను. పోలీస్ అక్యూస్డ్ అని కోర్టులో హాజరుపరిచిన వ్యక్తి రియల్ కాదు.
నిజమైన అక్యూస్డ్ ఎవరని మాకు తెలిసింది. ఏంటి పార్క్ చేసి వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. మనం వెళ్ళిపోదాం. రేయ్, దున్నపోతా. ఏం చేశారు అనితను? చెప్పరా. ఆ రోజు ఆయన నేను ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తానండు. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా వద్దు. కార్ ఉంది, నన్ను డ్రాప్ చేయమంటారా? వద్దు సార్, నో ఆర్ థ్యాంక్స్. యు షూర్? షూర్ షూర్. వెనకరారా. ఏమైందన్నా? చెప్పేది నీకే, రివర్స్ లో రారా. రావే. సార్ వదిలేండి సార్. ఎక్కవే. సార్ వదిలేండి. చెప్తున్నానుగా. ఏయ్, లోపల లాగరా. ఎందుకు నన్ను కారులో లాక్ చేస్తున్నావు? వదిలు. ఎవరైనా కాపాడండి. పోనీరా బండిని. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ. ఏం చేశారు అనితను? అమ్మాయిని చెడిపేసిన విషయం మినిస్టర్కి తెలిసిపోయింది. ఆయన నన్ను కొట్టాడు. నిన్ను బయటికి వదిలితే చాలా తప్పు అవుతుంది. ఒంటరిగా ఉండి నన్ను తీసుకొచ్చి నన్ను పాడు చేశారు కదరా. మిమ్మల్ని వదిలేనురా. దాన్ని తీసుకెళ్లి పారేయండి.